హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. రోజు రెగ్యులర్గా తినే ఎగ్ కర్రీ కాకుండా దాంతో కొంచెం వెరైటీగా తిందామని అనిపించింది. సో మీకు కూడా ఆ వెరైటీ ఏంటో చూపించేద్దామని చెప్పేసి నేను ఇంకా వీడియో తీస్తున్నాను. అంటే గుడ్డు కర్రీ, గుడ్డు పుల్టా ఇవే కాకుండా ఎగ్ తోటి ఆమ్లెట్ వేసి కర్రీ చేస్తాను. చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియపోతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి. చాలా సింపుల్గా చేసేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, శనగపిండి, ఎగ్స్ ఒక 4 తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, ఆయిల్. అంతే ఫ్రెండ్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా అయిపోయే రెసిపీ మీకు చూపిస్తాను. కొంచెం ఎవరైనా చింతపండు ఇష్టం ఉన్న వాళ్ళు, కొంచెం పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. నా పద్ధతిలో, నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ ఆమ్లెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఒక బౌల్ తీసుకొని డైరెక్ట్గా ఎగ్ వేసేసుకొని ఇందులో ఉప్పు కారాలు వేసుకుంటే అవి సరిగ్గా పట్టవు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఉప్పు కారం అవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ ఆమ్లెట్లోకి సరిపడినంత కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, చిటికెడు గరం మసాలా, చిటికెడు ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం కొరియాండర్. నేను ఆమ్లెట్లోకి కొంచెం శనగపిండి అనేది యాడ్ చేస్తానండి, ఎందుకంటే థిక్నెస్ కోసం. ఇది ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను నేను. వేసుకొని ఫస్ట్ వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఇలా వేసుకుంటేనే బాగా ఎగ్ అనేది బీట్ అవుతుందండి. లేదంటే ఫస్ట్లోనే మనం ఎగ్ వేసేసుకొని ఎగ్లోని ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి, ఉప్పు కారం అనేది ఉండలుండలుగా చుట్టేస్తూ ఉంటుంది. సో ఇలా వేసుకుంటే చక్కగా అన్నీ కూడా ఆ ఎగ్ దాంట్లోకి బాగా కలుస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా వాటర్ వేసి కలుపుకున్న తర్వాతనే మనం ఎగ్ అనేది ఇందులో కొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇలాగ ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఆమ్లెట్ అనేది వస్తుంది. ఇలా వెడల్పాంటి పాన్ పెట్టుకోవాలండి. మనం దోశలు వేసుకునే పాన్లో వేసుకుంటే ఆమ్లెట్ అనేది బాగా రాదు. ఇలా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా ఈ ప్యాన్కి బాగా కలిసేలాగా చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఆమ్లెట్ వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ అనేది వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి దీన్ని. ఈ ఆమ్లెట్ పక్కనున్న స్టవ్లోకి షిఫ్ట్ చేసేద్దామండి. ఆమ్లెట్ అయ్యే లోపల మనం ఆనియన్స్ వేయించేసుకుందాం. వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఆవాలు చిటపట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం.
ఇలా ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పక్కన ఆమ్లెట్ ఉడికిపోతుంది. సో మనం రెండో పక్కకు కూడా టర్న్ చేసేసుకుందాం. ఇంకా మూత అనేది పెట్టకూడదండి. మనం తిప్పేసిన తర్వాత మూత అనేది పెట్టకూడదు. సో దీన్ని కూడా బాగా ఉడకబెట్టుకుందాం. ఆనియన్స్ త్వరగా వేగడానికి మనం సాల్ట్ అనేది వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆమ్లెట్ కాలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు అలాగ ఉంచుకొని తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వాటిని కూడా బాగా మగ్గించుకోవాలి. నేను అప్పుడే పచ్చిమిర్చి వేయట్లేదు ఫ్రెండ్స్, వేస్తాను. వాటి కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. అలా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం సాల్ట్, పసుపు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీటిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా మరలా మూత పెట్టుకొని మనం మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ని మనం ఇలాగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి. కాకపోతే చిన్న సైజు అయితేనే బాగుంటాయి. ఎందుకంటే కర్రీలో వేయగానే ఇవి ఉబ్బుతాయి కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్స్ చూద్దాం. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. ఆనియన్స్, టమాటా అంతా కూడా బాగా మగ్గింది. కారం అనేది యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్లోనే వేసేస్తే బాగా మగ్గిపోతాయి, ఆ ఫ్లేవర్ తెలియదు కాబట్టి నేను ఇలా వేసాను. అంటే కొంచెం పులుసు కర్రీలోకి ఇలా వేసుకుంటే బాగుంటాయి. సాల్ట్ ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించేటప్పుడు వేయించాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. నేను మరలా 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. ఇలా అయిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పు, కారం, మసాలాలు కూడా ఈ ఆమ్లెట్ ముక్కలకి బాగా పట్టేలాగా మనం చూసుకోవాలి. మూత పెట్టుకొని ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ఆమ్లెట్ పీసెస్కి పట్టేలాగా మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. తర్వాత ఎంత పులుసు కావాలన్నది అంత మటుకు వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మూత తీసుకుంటే మనం వేసుకున్న వాటర్ కొంచెమే వేసుకున్నాము. ఎందుకంటే ఆ ఉప్పు, కారం, మసాలాలంతా కూడా ఆమ్లెట్ పీల్చుకోవాలని చెప్పేసి అంతే వాటర్ వేసుకున్నాను. ఒకవేళ ఈ విధంగానే ఎగురుగా తీసుకోవాలనుకుంటే ఈ విధంగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం పులుసుగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం మరలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని కొంచెం కలిపెట్టుకొని
చింతపండు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం చింతపండు వేసుకోవచ్చండి. చింతపండు వేసుకోవాలనుకుంటే టమాటా క్వాంటిటీ తగ్గించుకొని చింతపండు వేసుకోవచ్చు. లేదంటే అసలు టమాటా వేసుకోకుండా ఉత్తి చింతపండుతో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అనేది అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర జల్లేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉన్న ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. నేను అసలు ఇలా తీస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు అనేవి ఊరుతున్నాయి, అంత టేస్ట్గా అనిపిస్తుంది, కారంగా పుల్లగా. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా యమ్మీగా ఉంటుంది, కారంగా పుల్లగా చాలా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ మంచి మంచి వీడియోస్ మీకు చేసి చూపిస్తాను. నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మేము నోటిఫికేషన్ మీ వద్దకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కర్రీ అనేది చెప్తాను. ఒక ఆమ్లెట్ వేసుకున్నాను, చక్కగా ఈ గ్రేవీ వేసుకొని ఇలాంటి సీజన్లో అంటే చలికాలంలో వేడి వేడి అన్నం వేడి వేడి కర్రీ వండుకొని తింటే ఇలా కారంగా పుల్లగా ఉన్నాయన్నీ తింటే నోటికి రుచి అనిపిస్తుంది. చూడండి, ఒక ఆమ్లెట్ పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఇలా మీరు ట్రై చేసి చూడండి, సూపర్ అంటే సూపర్. మీ ఇంట్లో అందరూ కూడా మెచ్చుకుంటారు. మరి ఇలాంటి వీడియోలు కావాలంటే, ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలనుకుంటే రత్న స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.